నీ ప్రాణ త్యాగము నీ ప్రాణ త్యాగము జయశీలుడా నీకు స్తోత్రము మరణము గెలిచి తిరిగి లేచునా జయశీలుడా నీకు స్తోత్రము నా ముందు నిలసి నాతో నడసి నన్ను ఆదరించిన జయశీలుడా Thank you.
మరణము గెలసి తిరిగి జయశీలుడా నీకు స్తోత్రము. మరణము గెలసి తిరిగి జయశీలుడా నీకు స్తోత్రము. నా ముందు నిలసి నాతో నడచి నా ముందు నిలసి నాతో నడచి నన్నాదరించిన జయశీలుడా సిలువలో వేలాడిన యేసయ్యా నీ పాదపద్మము హల్లెలూయా హల్లెలూయా. దాటిపోకయ్యా దాటిపోకయ్యా యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా. చప్పట్లు కొడుతూ అందరూ దాటిపోకయ్యా 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 యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా దాటిపోకయ్యా దాటిపోకయ్యా నా వేదనలకు మితిలేదు నా శోకానికి తుదిలేదు నీవు నాక జీవితాన ఆశయే లేదు నీవు నాక జీవితాన ఆశయే లేదు నా కోసం నీవు వస్తావని నా కృపని వింటావని నా కోసం నీవు వస్తావని నా కృపని వింటావని ఎదురు చూస్తున్నాను కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను కాస్తున్నాను దాటిపోకయ్యా
వెతికే నీవు రాక దిక్కులేక దీనమైపోయే నీవు రాక దిక్కులేక దీనమైపోయే మా కోసం నీవు వస్తావని ధ్వని వింటావని మా కోసం నీవు వస్తావని ధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను దాటిపోకయా 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 యేసయ్యా దేవా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా దేవా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా ప్రభువా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా పాటలు పాడాలంటే చాలా త్వరగా స్త్రీలలో పాటలు పాడేవాళ్ళు నాయకులు సుధాకర్ నాయకు తీసుకో. సుధాకర్ పాట పాడాలి. చిన్న పిల్లల చిన్న పిల్లలు ఏజు వద్దకు నేను వస్తాను ఎల్లి గాలించి మేము జాలి జాలిగా చూడకి త్వరగా పాడాలి. సమయం లేదు. మనం వచ్చింది పెద్దల మాట వచ్చాము కాబట్టి పెద్దల మాట తీసుకోవాలి.
అన్న అమ్మాయికి అన్న ఇంకోటి కాడ ఏం అవుతుంది రాట్లేదు స్పీడ్ పెట్టు స్పీడ్ పెట్టు నా చెవి పట్టి నడుపు ఆడవే నా పక్షము నడుచు ఆడవే నా పక్షము నడుచు ఆడవే ఎక్కువ ఎక్కువ నా
మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఇంకా ఎవరైనా పాటలు పాడాలంటా? సౌండ్ అది ఎందుకు తప్పుతున్నారు? Hari
అది ఆపేసారు ఇది సరిగ్గా రావట్లేదు అని చెప్పారు సేమ్ హల్లెలూయా హల్లెలూయా ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను దారి తప్పినా గొర్రెను నేను దారి కానగా తిరుగుతున్నాను దారి తప్పినా గొర్రెను నేను దారి కానగా తిరుగుతున్నాను కరుణించుమా యేసు పాపా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా
హల్లెలూయా. అందరూ చప్పట్లు బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ రక్షణ. కృపా సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ రక్షణ. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. చప్పట్లు. వినయము గలవారికి తగిన సమయమును హెచ్చించువాడని. వినయము గలవారికి తగిన సమయమును హెచ్చించువాడని. నీవాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ రక్షణ. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో దైవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. నీ సముఖములో దైవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ రక్షణ. శోధింపబడువారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడువారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయును నీ సిలువ నీడను విశ్రమించును అంతము వరకు. నా సిలువ మోయును నీ సిలువ నీడను
హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఎంత అయింది? అంటున్నారా? కాదనుకుంటానే. మన వాళ్ళందరూ పెద్దలు కానిస్తుంది. మీరు 10:30, 11:30 అంటున్నారు. చాలా పెద్దలు ఆడేసింది కాబట్టి 10:30 టైం. ఇప్పుడు మనం 1 గంట దాకా చేసుకుందాం. ఇప్పుడు నుంచి 10:30 నుంచి 1 గంట దాకా చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గత వారంలో మనం మాట్లాడుతున్నాం. గడిచిన వారంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు? మందిరమునకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఏం తగ్గించి వస్తుంది పూర్తిగా? 5 ఎవరిది? గడిచిన వారంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు? మందిరమునకు వచ్చినప్పుడు ప్రవర్తన అంతటిలో సరి చేసుకోవాలి. ప్రవర్తన అనగా ఏంటి? ప్రవర్తన అంటే ఏంటి? సరైన సమయానికి దేవుని సన్నిధికి చేరడం కూడా మన ప్రవర్తనలో ఒక భాగం. అర్థమవుతుందా? 11 గంటలకు కూడా ఫోన్ చేస్తే బండి ఇంకా ఎక్కలేదని చాలామంది మన యేసుదాస్ గారు చెప్తానే ఉన్నారు. 11:30కి చేసినా ఇంకా ఎక్కలేదంట. అవసరమా? మీకు విషయం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక భక్తుని ద్వారా, పాస్టర్ ద్వారా మాకు ఏం తెలియపరిచాడంటే, మనం ఇక్కడికి 10:30కి వస్తాం. మనంగా దేవుడు ఎన్ని గంటలకు వస్తాడు? 10 గంటలకి ఇక్కడికి వచ్చి ఉంటాడు ఆయన. ఎన్ని గంటలకి? మరి మనం ఎన్నింటికి రావాలి? ఇప్పుడు టైం ఎంత? 12:30. పాటలు ఎప్పుడు పాడుకోవాలి? ఆరాధన ఎప్పుడు చేసుకోవాలి? వాక్యం ఎప్పుడు చెప్పుకోవాలి? అన్నీ సరైన సమయంలో మనం చేసుకుంటేనే మన యందు మనం భయభక్తుల్లో ఉన్నట్లుగా మనం నడుస్తున్న నడక దేవునికి ఇష్టమైన నడకగా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి తర్వాత వారం నుంచి కరెక్ట్ సమయాన్ని, కనీసం మినిమం 11 గంటల కన్నా ఆటో ఎక్కడానికి ట్రై చేయండి. 11 గంటలు ఇక్కడికి వచ్చేటట్లుగా చూసుకోండి. అర్థమవుతుందా? చాలా టైం అయిపోయింది కనుక ఈ వారం కొద్దిగా పాటలన్నీ కట్టివేయడం జరుగుతుంది. తర్వాత వారం అందరు గడ వేసినట్లయితే పాటలు పాడుతున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు లేచిన బట్టి అయితే ఆరాధన కార్యక్రమం జరిపించుకుందాం. చాలా టైం అయిపోయింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ఆరాధనకు ముందుగా కొద్ది నిమిషాలు దేవుడు గడిచిన కాలంలో మనకు చేసిన ఉపకారములను కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి క్లుప్తంగా అనగా కొద్ది నిమిషాలు ఎవరిని ఇచ్చుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ కలిగి ఉండండి. తదుపరి మన మధ్యలో ఉన్న జాకబ్ గారు వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా కూడా అందరూ శ్రద్ధగా గమనించవలసిందిగా. దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం మనకెంతో మంచిది, మన జీవితాలకు ఎంతో వెలుగై ఉన్నది కనుక మన మధ్యలో సహోదరుడు అంతోని సాక్ష్యం చెప్తుండగా అందరూ సాక్ష్యం వినవలసిందిగా. దేవుని నామానికి భయంకరంగా అందరూ శ్రద్ధ కలిగి ఉండండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నేను సాక్ష్యం చెప్పుటకు అధికారిచిన సమయానికి నాకు వందనాలు. ఇవి అందరికీ వందనాలు. పది వారం మంగళవారం పనిచేస్తున్నారు. నాకు ఉన్నట్లో ఉండి నాకు ఏదో నీరసముగా అసలు మైండ్ ఏం పనిచేయలేదు. ఇలా ఇద్దరు పని ఆశ్రబాబు హిమాలయాలు పనిచేస్తూనే ఉన్నాడు. నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను కానీ నాకు ఒళ్ళు శరీరంలో అసలు బలమే లేదు. ఒళ్ళంతా నీరసం, నరాలు పట్టకపోయినట్టుంది. రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి ఇస్తాయా నాకేందయ్యే పరిస్థితి, సాతాను శక్తి నాకు వచ్చి ఉన్నది ప్రభా, నన్ను దీని నుంచి విముక్తి చేయ ప్రభా. నేను యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్ష్యం చెప్పుకున్నాను అన్నాను. యేసు రక్తం పూసుకున్నాను. నాకు ఆడి యేసు రక్తం జోబులో యేసు రక్తం పూసుకున్న 10 నిమిషాలకి నాకు అంతా రికవర్ అయిపోయింది. యేసు
నామానికి మహిమ కలుగును. మరింత బలంగా నన్ను యేసయ్య వాడుతున్నారు కాబట్టి ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. అలాగే ఇప్పుడే కాదు, ఎన్నో మార్లు నన్ను యేసయ్య రక్షించాడు, కాపాడాడు. ఆయనకి స్తుతి ఘనత చెల్లించుకుంటూ యేసు నామాన్ని మహిమ కలుగును. బలపరచను కాక. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పాల్సిందిగా ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న దేవుడు సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ ఉండండి. ఈ సాక్ష్యం నేను ఎప్పుడో చెప్పాలి, కానీ లేట్ అవుతుంది. సుమారు అంటే 8 నెలలు అయిపోయింది. నా ఒక రోజు కరెంటు పోయింది. నైట్ కరెంటు పోతే నా నడ్డికి కాల్ చేసింది. ఎమ్మిటే నా ఒళ్ళంతా బాడీ అంతా సన్నబట్టింది. చెమటలు వాళ్ళు పక్కన గుడ్డులో దాకా నా వైపు కూడా చెప్పాలి. ఇంకా ఒక్కని చాటుకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ భయాన్ని నాలో ఎక్కువైపోతుంది, నా ప్రాణానికి ఏమన్నా అపాయం అని నేను చాలా భయపడ్డా. మా అమ్మ చేద్దాం, మా అమ్మ భయ ఏం కాదు, కాళ్ళు చేతులు మంటలు వస్తాయి, ఏం కాదని. నేను ప్రభు నీ చిత్తమైతే నన్ను బ్రతికించండి. ఆ బాధలో అప్పుడు అలా మాట వచ్చేసింది. ఇంతవరకు నాకు ఏ కీడు అమ్మాయి నా ఎంతకు రాలేదు. దేవుని సాక్ష్యాన్ని గురించి ఆశించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే సాక్ష్యం చెప్పాల్సిందిగా ప్రభుని యేసుక్రీస్తు నామములో మనం చేసుకుంటున్నాను. మా సినిమా కొడుకు దెబ్బ ఆ సినిమా అయితే చాలా భయపడుతుంది. వాడికి ఏం కాకుండా ఇంటికి సేమంగా రావాలని ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. పొద్దున కూడా నాకు ఫోన్ చేసి అక్క నాకైతే ఊపిరాడతలేదు, భయం వేస్తుందని పొద్దున కూడా చాలా బాధపడి నాకు ఫోన్ చేసి నేను ఏం కాదురా, నేను చర్చిలో కూడా సాక్ష్యం చేస్తాను, ఏం కాదని చెప్పాను. కానీ వాళ్ళు భయపడుతున్నారు, చాలా ఏడుతుంది మా సినిమా అయితే. వాడి వరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరు లేనట్లయితే పెద్ద జాకబ్ వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా అందరూ ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. త్వరగా దావీదు రాసిన కీర్తన నుంచి 46వ కీర్తన నేను చదువుతాను, నాతో పాటు మీరు వేగపోతాను. దేవుడు మనకు హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గుణమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకునేదగిన సహాయకుడు కావున భూమి మార్పునందునను నడి సముద్రములలో పర్వతమును మిగిలిను. వాటి జనములు ఘోషించుచు నురుగు కట్టెలను ఆ పొర్ముకునను పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణములో దానికి క్షణం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగి పొంగుచున్నది. సైన్యములో గదిబగులకు యెహోవా మనకు
యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే బుద్ధిగతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచివాడును పల్లెమును తెగ వరకును వాడు. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే ఆ ఊరకుండకుడి నేనే దేవుడని తెలుసుకొనిడి. అన్యజనములలో నేను మహోన్నతుడగు నగుదును. భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ కొద్ది మాట దేవుని దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. కళ్ళు మూసుకొని మీ రెండు చేతులు మన తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం వైపు చూపించి సహోదరి యేసుని ప్రార్థించమన్నట్లుగా ఈ దినమున ఆరాధనలో మనందరము కూడా మన మధ్యలో ఇంతవరకు తిరిగినటువంటి సహోదరుడు యేసు రత్నము మనందరము జ్ఞాపకం చేసుకున్న ఆరాధనలో, ఈ బలమైన ఆరాధనలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఏ ఒక్కరూ దుఃఖపడటం మన యేసయ్యకి ఇష్టం లేదు. అపవాదిగాడు చూపించిన ఈ యొక్క చిన్న శోధనని మనమందరం కూడా ప్రార్థన ద్వారా అపవాదిని జయించాలని, జయించిన మన యేసయ్య మన పక్షముగా ఉండి మనందరికీ నేర్పుచున్నది ఏమిటంటే ప్రార్థించటం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థించగా అపవాది తంత్రములు, అపవాది యొక్క ఆలోచనలు, అపవాదిగాడి యొక్క తలంపులన్నీ కూడా వాడు వేయించిన ప్రతి బాణము నుండి కూడా మన యేసయ్య మనల్ని రక్షించి దీవించి బలపరుస్తున్నాడు. కాబట్టి అటు దేవుడిని మనందరము కూడా ఈ క్షణమున చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని బలపరుచుకుందాం. ఇంకా ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే అటు వారి గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. సహోదరుడా, సహోదరి, నీ ప్రార్థన వ్యర్థము కాదు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, మనందరినీ ఎంతగానో ప్రేమించే దేవుడు. కాబట్టి ఆ దేవాది దేవుని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. ఎదుగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువా మేమందరము కూడా ప్రభువా ఇదిగోనైనా మీ దాసుని యేసురత్నం గురించినైనా ఈ ఆరాధనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాతో ఉంచండి ప్రభువా. ఇప్పుడే ఆ బిడ్డని మీరు మీ గాయపడిన హస్తములతో ముట్టి ప్రభువా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, బిడ్డలందరూ ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తున్నారు ప్రభువా, ఇష్టపూర్వకంగా ప్రార్థిస్తున్నారు తండ్రి. ఎవరిని ఏ ప్రార్థనలు ఎంత మాత్రం విడవని దేవుడు ప్రభువా. అందరూ ప్రార్థిస్తున్నారు ఆయన, ప్రతి ఒక్కరూ నోరు తెచ్చి ప్రార్థిస్తున్నారు అయ్యా. స్తోత్రం, స్తోత్రం. బలముగా మీ స్వరములు పరలోకములో ఉన్న తండ్రి దేవుని సింహాసనం ఎదుట నిత్యము కిరీపులు, శరవులు ఎలాగైతే ఆరాధన చేస్తున్నారు, వారి ఆరాధనలు మనందరం కూడా ఏకపాత్రను వహిస్తూ మనందరం కూడా ఆరాధన చేసుకుందాం. ఆయనే శక్తిమంతుడు, ఆయనే బలవంతుడు, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన దుర్గము, ఆయనే మన కొండ, ఆయనే మన కోట. ఆ దేవాది దేవుడే మనకు అండ కొండ, ఆయనే కొండగా ఉన్నాడు. ఆయనను మాత్రమే ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా ప్రేమ, యేసయ్యా ప్రేమ, యేసయ్యా ప్రేమ, యేసయ్యా ప్రేమ.
విడచిన కానీ అందరూ కన్నీరు విడచిన కానీ నన్ను విడువనున్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ నన్ను పంచుకున్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ నన్ను పోగిస్తూ నన్ను పంచుకున్న ప్రేమ నేను విడచిన కానీ నన్ను విడువనున్న ప్రేమ నేను మరచిన కానీ నన్ను మరువనున్న ప్రేమ నేను విడచిన కానీ నన్ను విడువనున్న ప్రేమ నేను పంచుకున్న ప్రేమ నన్ను దాచుకున్న ప్రేమ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ నన్ను దాచుకున్న ప్రేమ యేసయ్యా ప్రేమ యేసయ్యా ప్రేమ కనుమడి విడవని ఎడబాయని విడవని ఎడబాయని ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ పంచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ యేసయ్యా ప్రేమ మరువనిది విడువనిది ఎడబాయనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మరువనిది విడువనిది ఎడబాయనిది తల్లి మరచిన కానీ నన్ను తలువనన్న ప్రేమ తల్లి మరచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన కానీ తండ్రి విడచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ ఏడుస్తుంటే పంచుకున్న ప్రేమ అవునా ఆయన ఏడుస్తూ చూస్తూ వరకునే దేవుడు కాదు సహోదరి సహోదరుడా నీకున్న దుఃఖ దేవతలను
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభు, తల్లి మరచిన తండ్రి విడచిన కానీ ప్రభు నీ ప్రేమ మాత్రం అన్ని వేళలా నా చుట్టూనైనా నువ్వు ఉంచుతున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అవును ప్రభు, నీ ప్రేమ లేకపోతే మేము ఎక్కడ వరం ప్రభు. అగౌరి కల్వరి గిరిలో ప్రభు నువ్వు కార్చిన రక్తము ప్రభు, ఆ ప్రేమ ఎంత వెలకట్టలేనిది తండ్రి. పాపినైనా నా కొరకు నన్ను ప్రేమించి పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంత ప్రేమ అయ్యా మేమంటే నీకు, ఎంత కరుణ తండ్రి మేమంటే నీకు, ఎంత జాలి ప్రభు. ఈ దినమున మేమందరము బ్రతికున్నామంటే నీ ఉచితమైన కృప, ఆ ప్రేమే కదా తండ్రి మమ్మల్ని బ్రతికిస్తుంది. ఎంతటి దయామయుడు యేసయ్యా, నా కొరకు ప్రాణం పెట్టడమే కాకుండా ప్రభు ఈ క్షణము కూడా నా కోసం ఎదురు చూస్తున్న గొప్ప తండ్రివయ్యా. ఈ క్షణం కూడా నా కొరకు ఆలోచన చేస్తున్న గొప్ప తండ్రివినైనా నీవు. ఇంకా లోబడిన నా మనసు వైపు తండ్రి, గాయపడిన నీ హస్తములు చాపుచు ప్రతి దినము తండ్రి నన్ను వెతుకుచున్న యేసయ్యా, ఎంతటి ప్రేమ తండ్రి నీకు, ఎంతటి ప్రేమయ్యా. ఇక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలను చెల్లించుకుంటున్నా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పాపములు, నీ దోషములు, నీ అపరాధములు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు వాటిని చూడక నీలో ఉన్న ప్రేమను చూస్తున్నాడు. నీవు ఆయన ప్రేమిస్తున్నావా లేదని వెతుకుచున్నాడు. హృదయం అనే నీ తలుపు యొద్ద నిలబడి ఆయన నీ తలుపు తట్టుచున్నాడు. ఒకసారి ఆయన స్వరము విని నీవు తలుపు తెరిచినట్లయితే ఆయన నీలో నివసించడానికి ఎంతగానో ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఇంకెంతకాలము ఆయన ఏడిపిస్తూ ఉంటావు, ఇంకెంతకాలము ఆయన వేదన పరుస్తూ ఉంటావు, ఇంకెంతకాలం ఆయన వేదన పడాలి, ఇంకెన్ని మార్లు ఆయన సిలువ వేస్తావు. నీ తలంపుల వలన, నీ ఆలోచనల వలన ఆయన ఇంకెంతవరకు ఏడిపిస్తూనే ఉంటావు. ఇకనైనా నీవు నీ ప్రతి పాపమును ఆయన పాదాల ముందు పెట్టి ఒప్పుకొని నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన అంతటిలో నీకు బలము చేకూరలాగునా, ఆ పరిశుద్ధాత్మ యొక్క సాహసం నీకు తోడుగా ఉండలాగునా. మనందరము కూడా ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యవంతులను ఆరాధించవాలని లేఖనంలో సెలవించినట్లుగా ఇక ముందు కాలంలో దేవుడు ఇస్తున్న ఆశీర్వాద దినములన్నిటిని కూడా మనందరము భయభక్తులు కలిగి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మొదటగా మన నోటిని కాచుకుందాం. మన నోటి వెంట రావలసిన మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మాటలు మాత్రమే రావాలి. ఇక మీదట మనం మాట్లాడే ప్రతి మాట మన క్రీస్తుని పోలిన మాటగా ఉండాలి. మన తలంపులు, మన ఆలోచనలు ప్రతిదీ క్రీస్తుకు కలిగిన మనస్సులో, ఆయనకు కలిగిన ఆలోచనలు, పరలోకములకు చేరుటకు మనకు ఆయన చూపుతున్న గొప్ప మార్గములను మనం తెలుసుకునేలాగున మన హృదయాన్ని, మన ఆలోచనలు, మన తలంపుల్ని, మన సమస్తమును మన దేవుడికి అప్పగించుకున్నట్లయితే ఆ దేవాది దేవుడే మనకు సమస్తమును, మనకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించబడును గాక. ఇంతటి సహాయం చేస్తున్న దేవాది దేవుడు, మన బలవంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, సమస్తం నుంచి మనల్ని విడిపించి రక్షించబడుతున్న దేవాది దేవునికి చప్పట్లు కొట్టుకుంటూ ప్రభునామని బలంగా బలముగా బలముగా ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు, ఆయన మాత్రమే రక్షించగలడు. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఈ స్థలంలో కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న రేమాని నుంచి వాక్యాన్ని మొత్తం ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీవించండి. అలాగే మన మధ్యలో ఉన్న పెద్దలు ఆనందరాజ్ కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యం మనతో పంచుకుంటారు. దేవుడు ఆయన ద్వారా